భర్త పోయిన స్త్రీని గంగా భాగీరథి సమానురాలు అంట. ఎందుకు గంగా భాగీరథి సమానురాలు? వితంతువులను ఎలా చూడాలో ఆ మాటలో ఉంది. గంగ స్వర్గంలో ఉన్నప్పుడు మందాకిని, భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి, పాతాళంలో గడితే భోగవతి. ఆవిడ పేరు మారచ్చు, పవిత్రత మారలేదు కదా మానవ. అందుకని భర్త ఉన్నా లేకపోయినా అమ్మ అమ్మే, అక్క అక్కే, ఆవిడని గౌరవించి తీరాల్సింది. ఇది భారతీయ సంస్కృతి. నువ్వు శకును వచ్చావు, అలా వచ్చావు, ఇలా వచ్చావు, యథవ మాటలు మాట్లాడకూడదు, గోమ్మే కొట్టాలి మాట్లాడితే. ఇప్పటికీ అలా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. నన్ను మన్నింతురుగాక స్త్రీలలోనే ఉండడం మరీ ఆశ్చర్యంగా. స్త్రీలలో అలా ఉంటారేమిటమ్మా? రేపొద్దు నా కష్టం ఈ అనేయాబడికి రాదా? ఈవిడికి తాంబూలం ఇవ్వచ్చా? పెద్ద కొంపలు అంటుకుపోయి 2 ఆకులు చేతిలో పెడితే ఆవిడ 16 ఎంఎల్ చేసినా సరే మనకి పనికిరా. ఎందుకంటే ఆవిడ అది పెద్ద విషయం. అదేనా ఇంకా క్వాలిఫికేషన్? అదే మొగాన్ని గౌరవించినప్పుడు భార్య ఉందా అని అడిగేమండి మనం. అందుకని గంభాస, గంగా నది పేరు మారినా పవిత్రత మారలేదు కదా. స్త్రీ స్వరూపంలో భర్త ఉండడం లేకపోవడం అనే ఒక్క మార్పు వచ్చినంత మాత్రాన్ని నువ్వు ఆవిడ్ని గౌరవించకుండా ఎలా ఉంటావా అని చెప్ప